ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. గురువు ధనాన్ని ఇచ్చేవాడు, సంతానాన్ని ఇచ్చేవాడు, అధిక లాభాలను ఇచ్చేవాడు, సంతాన కారకుడు, సంతానం సంపద్ప్రదం అంటారు. గురువు ధనాన్ని, జీవితంలో సర్వత్రా విజయాన్ని లభించేది, ఆకస్మిక ధనలాభం, అన్నిటా విజయము, అలానే యశోవృద్ధి, యశస్సునిచ్చేది, జీవితంలో ముందుకు తీసుకెళ్ళే గ్రహం ఏంటంటే గురువు. అంటే ఈ గురుగ్రహం యొక్క అనుకూలత ఉంటే అన్నీ కూడా మనం విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఇక్కడ గురువే. అయితే ఈ గురువు అక్టోబర్ 18 నుంచి అతిచారంలోకి వెళ్ళింది. అతిచారం అంటే ఏంటంటే ఏదైతే మిథున రాశిలో గురువు ఉన్నారో ఆ గురువు ఏదైతే ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండకుండా ముందు రాశిలోకి ప్రవేశించదాన్ని అతిచారం అంటాం మనం. అతిచారం ఎప్పటి వరకు ఉంటుంది? డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటాడు. ఈ డిసెంబర్ 5వ తారీఖు మధ్యలోనే ఈ అతిచారంలోనే వక్రగతి కూడా ఏర్పడింది. ఇక్కడ ఆ వక్రగతి ఎప్పుడు ఏర్పడింది? నవంబర్ 12వ తారీఖు నుంచి వక్రగతిలోకి వచ్చాడు. వచ్చి ఎప్పటి వరకు ఉంటాడు? మార్చి 11వ తారీఖు వరకు కూడా వక్రగతిలో ఉంటాడు. అయితే మనకి పర్టికులర్గా డిసెంబర్ 5 నుంచి వక్రగతి అనేది పోయి అతిచారం పోయి వక్రగతిలో ఉంటాడు. ఈ డిసెంబర్ 5 నుంచి మన మార్చి 11 వరకు కూడా వక్రగతిలో ఉంటాడు. అయితే ఈ వక్రగతిలో గురువు ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు సంభవించబోతున్నాయి అంటే డిసెంబర్ 5 నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురువు యొక్క సంచారం. అంటే మళ్ళీ చెబుతున్నాను, డిసెంబర్ 5 నుంచి మార్చి 11వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేస్తే ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఇది 95 డేస్ ఉంటుంది. ఈ 95 డేస్ ఎలాంటి ఫలితాలు జరగబోతుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశి వాళ్ళకి డిసెంబరు 5వ తారీఖు నుంచి కూడా మనకి మార్చి 11వ తారీఖు వరకు కూడా గురువు వక్రస్థానంలో ఉండటం వల్ల, అదే మిథున రాశిలో వక్రస్థానంలో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో వక్రస్థితి ఏర్పడింది. ద్వితీయంలో వక్రస్థితి ఏర్పడిందంటే కొన్ని కారణాలు ఉంటాయి. అంటే రాజకోపో అంటారు, యశోహాని, రుద్రోగస్య విరోధకం అంటారు. అంటే ఏదైతే కోపానికి గురి కావటం, కోప ఉద్రిక్తలు ఉండటం, ఉద్యోగంలో కొన్ని సమస్యలు, వ్యాపార పరంగా సమస్యలు రాకుండా చూసుకోవాలి, అలానే శత్రుమూలకంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు, మానసికంగా సంక్షోభంలో ఉండద్దు, గౌరవ మర్యాదల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. గౌరవాన్ని కొంతమంది ఏం చేస్తారంటే గౌరవాలు అందరూ మంచివాళ్ళు అనుకునే దృష్టితో కొంతమంది వెళ్తుంటారు. అలా అందరూ మంచివాళ్ళు అనుకోకూడదు. వృత్తిలో కూడా కొన్ని చికాకులు కలగకుండా చూసుకోవాలి. ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి. అనవసరమైన ఆపదలకు కొని తెచ్చుకోకూడదు అని అర్థం. అంటే అధికారుల వల్ల కానీ, రాజుల వల్ల కానీ, రాజులంటే ప్రస్తుతం అధికారులే, ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ వైరం రాకుండా వృత్తి వ్యాపార రంగాలు అనేకమైన విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టి కీర్తి ప్రతిష్టలు కానీ తన జీవితంలో మసకబారకుండా చూసుకోవటం చాలా మంచిది. అంటే మసకబారటం అంటే ఏంటంటే అనవసరమైన అనర్థాలు, అలానే ఆర్గ్యుమెంట్స్ చేయటం, అనేక వివాదాల్లో చిక్కుకోవటం, ఇలాంటివన్నీ జాయింట్ వ్యాపారాల ద్వారా, భాగస్వామ్య వ్యాపారాల ద్వారా కూడా చికాకులు లేకుండా, కుటుంబ విషయంలో కూడా కొంత మానసికంగా ఆందోళన కలగకుండా చూసుకోవడం చాలా మంచిది. ధనం కూడా పొదుపుగా ఉండటం, అలానే మాటకారితనంలో కానీ మితభాషగా ఉండి ముందుకెళ్ళటం చాలా మంచిది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకెళ్ళండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. జాతకంలో ఎప్పుడూ కూడా గురువు 2 రకాలుగా ఆలోచన చేయాలి. ఒకటి గోచారం. ఒకటి గోచారం అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మేము రాశి ఫలాలు చెబుతున్నామో అవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు, కానీ బర్త్ చార్ట్ ప్రకారంగా చెప్పబడే ఫలితాలు కావు. గోచారీత్యా ఫలితాలని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. గోచారీత్యా చెప్పబడే ఫలితాలు ఎవరి రాశి నుంచి అయినా సరే గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే మంచి సుఫలితాన్ని కలుగుతుంది, సుఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత వక్రస్థితిలో ఉంటే దాని వెనక రాశి యొక్క ఫలితాలు వస్తాయని శాస్త్రంలో ప్రమాణం. ఇది గోచారం.
బర్త్ చార్టులో గురువు 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. మనం ఏదైతే పుడతామో ఆ పుట్టిన లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉంటే ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల్లో అనుకూలంగా లేకపోవటం, సంతానపరంగా ఇబ్బందులు, సంతానం కలగలేకపోవడం జరుగుతుంటుంది. సౌభాగ్యము, సుఖము, భోగభాగ్యాలు లభించే అవకాశం అనేది ఉండదు అని అర్థం. అంటే దానికి ప్రత్యేకంగా పరిహారాలు ఎన్నో ఉన్నాయి, ఆందోళన చెందాల్సిన పని లేదు. గురువు రాహుతో కంజంక్షన్ అయినా, కేతువుతో కానీ, అలానే శనితో కానీ కంజంక్షన్ కాకూడదు. గురువు 6th ప్లేస్, 8th ప్లేస్, 12th ప్లేస్లో ఉండకూడదు. గురువు అశ్వని, మఖ, మూలా నక్షత్రంలో ఉండకూడదు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో కానీ ఉండకూడదు. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండకూడదు. గురుచండాల యోగ దోషాలు ఏర్పడకూడదు జాతకంలో. గురువు రాహువులతో కలిస్తే గురుచండాల యోగ దోషం. గురువు శనితో కలవకూడదు. అంటే గురు రాహువులు కానీ, గురుకేతువులు కానీ, గురుశనులు కానీ కంజంక్షన్ కాకూడదు. కంజంక్షన్ కావటం వల్ల ఏమవుతుంది అని అంటే దారిద్ర్యం లభించే అవకాశం. ఎంత కష్టపడినా కూడా మనం ఆవగిందంత అదృష్టం ఉండాలి. గురువుగారు, నాయకంటి గారు, నేను చాలా బాగా కష్టపడుతున్నాను, కష్టపడినా కూడా ఫలితం వచ్చే సూచనలనే లేవు. కాబట్టి జాగ్రత్తగా, ధనం మూలం మిదం జగత్ అన్నారు, ధనంతోనే ముడిపడింది. ఒకవేళ జాతకంలో గోచారీత్యా వాళ్ళకి దోషం అనేది కలిగినా దానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రపారణం, దత్తకవచము, దేవానాంచ ఋషీరాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని, శనగలు దానం చేయటం, అలానే ఉడకబెట్టిన శనగలు గురువారం రోజున ప్రాతకాలంలో ఆవుకు పెట్టడం, శనగలతోటి వంటకం తయారు చేసి ప్రధాన అర్చకులకు ఇచ్చి, శనగ గుగ్గిళ్ళని ఉంటాయి అవి ప్రధాన అర్చకులకు ఇస్తే వారంతా కూడా అందరికీ కూడా పంచుతారు. అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, నవగ్రహాల ప్రదర్శనతో పాటు శని ఏదైతే గురువుకు సంబంధించిన జపం చేయటం చేసుకోవాలి. అంటే దేవగురువైన బృహస్పతి జపం చేయాలి. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చదువుకోవటం. ముఖ్యంగా బ్రాహ్మణోత్తముల చేత దేవగురువైన బృహస్పతి జపం అనేది 16,000 సార్లు చేపించడం, దశాన్ క్షేత్రపణం, గురువు హోమం, బృహస్పతి హోమం, రావి సమిధులతోటి శనగలు దానం చేయటం చేయాలి. అలానే ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి స్తోత్రపారణం, దత్త కవచాన్ని చదువుకోవటం చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా రెమెడీస్ చేయాలి. విద్యార్థులు గురువు బాగలేని వాళ్ళు, విద్యార్థులు ఉత్తీర్ణత కాలేని వాళ్ళు, పరీక్షల్లో చదవలేని వాళ్ళు, పరీక్షల్లో చదివిందంతా కూడా మర్చిపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారణం చేయాలి. ఎవరైతే దక్షిణామూర్తి స్తోత్ర పారణం చేస్తారో వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఒకవేళ చేయలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఆ స్తోత్ర పారణం అబ్బాయి పేరు అనుకొని, అమ్మాయి పేరు అనుకొని దక్షిణామూర్తి స్తోత్ర పారణం చేయడం చాలా మంచిది. అంటే గురువుకి అధిదేవత, ప్రత్యదేవత ఉంటారు. ధనపరంగా ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఇంద్రాణి దేవతని, ఇంద్రుణ్ణి ఆరాధన చేయమంటారు. అలానే తారా మహాదేవిని కూడా ఆరాధన చేయమంటారు. అందువల్ల గురువు యొక్క అనుకూలంగా ఉండాలంటే దత్తాత్రేయ స్వామి యొక్క గుళ్ళను సంతరించడం, దత్తా స్వామి యొక్క స్తోత్ర పారణం చేయటం, అలానే ఆదిశంకరాచార్యుల్ని భక్తి శ్రద్ధలతో కొలవటం, రామానుజులను భక్తి శ్రద్ధలతోటి కొలవటం, ఇలా గురువులను ఆరాధన చేయటం, సిద్ధుల్ని గురువుల్ని ఆరాధన చేయటం వల్ల కూడా మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత బృహస్పతి పాశుపతాశ్రుద్రాభిషేకం అని ఉంటుంది. బృహస్పతి పాశుపతాశ్ర హోమం చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంటుంది. ఎందుకంటే గురుబలం ఉండాలంటారు జాతకంలో ఎప్పుడు కూడా. గురుబలం లేకపోతే ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురుబలం అనేది మనకు ఉంటే అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నేను చెప్పే ఈ రెమెడీస్ పాటించండి. మీ అందరికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.